భారత్ మాతా కీ జై. జై బజరంగ్ బలి. అన్న చావా సినిమా అంటే చూస్తుంటే చాలా బూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఈ సినిమా ప్రతి ఒక్క వాళ్ళు చూడాలి. ఇలాంటి సినిమా ఈ జనరేషన్ లో వచ్చిందంటే ఒక కథతోటి మన ఇప్పుడు కూడా ఒక అయోధ్య కట్టిన తర్వాత మళ్ళీ ఈ సినిమా రావడం అనేది మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. ఎందుకంటే మనం ఒక రాముని గుడి కొట్టుకుంటే మనం ఎంత ఆనందం పడతామో చావా సినిమా చూసుకోవడం అంత ఆనందం పడతాం. ఎందుకంటే ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా, ఒక దేశం కోసం పోరాడే సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఇలాంటి సినిమా మనం మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడాలి. మెయిన్ నర్సరీ నుంచి 10th వరకు చూపించాలి ఈ సినిమా. ఎలాంటి సినిమా చావా సినిమా. ఛత్రపతి కొడుకే ఇంత కష్టపడి అంటే అలా కొడుకు తండ్రి క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు ఆయన ఎంత ఉండొచ్చు అంటే ఇలాంటి సినిమా మనం ఎప్పుడు మిస్ కావద్దు. మేము చెప్పాలంటే ఏ రమణ ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఆయన మ్యూజిక్ ఇచ్చింది కాబట్టి ఇలా సినిమా బ్లాక్ బస్టర్. అదే ఆ సినిమా తగ్గట్టు మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టిండు. ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి దగ్గర బాగా కొట్టిండు. రష్మిక గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. అంటే ఈ సినిమాకి రష్మికనే ఉంటేనే బాగుంటేనట్టు ఉన్నట్టు చేసిర్రు. అంటే ఆమెనే సెట్ అయ్యేటట్టు తీసిరు సినిమా. ఆ హీరోకి ఆయనకి హీరో గారు కూడా ఛత్రపతి కొడుకు రియల్ గా ఇలా ఉండట్టు అన్నట్టు తీసిండు. ఆయన కూడా చాలా బాగా కొట్లాడిండు. లాస్ట్ సీన్స్ ఉంటే ఆ సీన్స్ చూస్తుంటే మనకు అతను ఏడుపు వస్తుంది. ఆయన చనిపోయేటప్పుడు అంటే ముందుకు నిలబడి ఒక సింహం లెక్క నా మతం కోసం నా దేశం కోసం నేను ముంగ నిలబడి నేను కొట్లాడతా అన్నట్టు ఒక సింహం లెక్క కొట్లాడి చూపిస్తాడు. ఇలా సినిమా అది అలా కొట్లాడారు కాబట్టి మనం ఇలా భారతదేశంలో మనం ఉండొచ్చు ఇలా అనుకోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళు ఎంత కొట్లాడితే మన హిందువులు నిలబడి ఉండొచ్చు, ఎంత సంప్రదాయం అనుకోవచ్చు. మనం ప్రౌడ్ గా ఫీల్ కావాలి. ఇలాంటి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. భారత్ మాతా కీ జై. ముందుగా చెప్తున్నా ఏఆర్ రెహమాన్ గారు ముందుగా చాలా బాగా తీసేస్తారు. లేదు ఇది ముస్లిం కి హింసపరిచేది కాదన్న. మన హిందూ సాంప్రదాయం కొట్లాడితే ఎలా మనం ముందుకు వచ్చినామో అంటే పోరాటం అనేది ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది. పోరాటం విజయం అనేది ప్రతి దగ్గర ఉంటుంది. ఆ పోరాటం విజయం లేనిది ఎక్కడ ఏది ఉంటుంది. ఆ పోరాటమే మనం విజయం సాధించుకున్నాం కాబట్టి మన సంతోష విషయం, అది తప్పేం విషయం కాదు. మనం సంపాదించుకునే విషయం కాబట్టి మనం ప్రౌడ్ గా ఫీల్ కావాలి. అది హిందూ ముస్లిం అట్లా అనుకోవద్దు. మనం ఎంత పోరాడినామో కాబట్టి ఇలా మన హిందూ సంప్రదాయం నిలబడేది ముంగడ కాబట్టి అందుకే ఇలా చావా సినిమా తీసి చూపించారు. భారత్ మాతా కీ జై. కనీసం రామ్ చరణ్, సాయి కుమార్ అని ఊహించుకున్నాము. వాళ్ళ వాయిస్ ఒక్కటే నాకు ఇబ్బంది అనిపించింది. అంటే వాళ్ళు లేకపోవడం మనం ఊహించుకున్నాం కాబట్టి. కానీ ఎవరైతే డబ్బింగ్ చెప్పారో పర్ఫెక్ట్ గానే ఉంది. హిందీ అంత రేంజ్ అయితే కాదు అన్న ఫీలింగ్ కలిగింది. కానీ సినిమా అయితే టోటల్ గా బాగుంది భయ్య. ఎవరిని విడదీసి మాట్లాడాలి, విడగొట్టాలని అక్కడ సంభాజీ గారి కొడుకు అని ఎక్కడ మాట్లాడలేదు. అందరు కలిసే ఉందాం, కలిసే ఉండాలి. భారత జాతిని ముందుకు తీసుకెళ్ళాలి. భారత జాతి అంతా కలిసి ఉండాలి. భారతదేశంగా వచ్చిన ప్రతి ఒక్కరు భారతీయుడిగా బతకండి, మంచిగా ఉండండి. ఓకే, మీ మతంలో మీరు ఉండండి, మీ కులంలో మీరు ఉండండి. కానీ కుల మతాలకు గొడవలు పెట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేయకూడదు. అందరం కలిసి ఉందాము అని అన్నాడు. ముస్లింల రాజు కూడా అంటే మొఘలుల రాజు కూడా ఒక మాట అంటాడు సంభాజీతో, నువ్వు మా మతంలో కలిసిపోయి నిన్ను వదిలేస్తాము, నీకు కావాలన్నది నీకు సమర్పిస్తేస్తాం, నీకు ఏ రాజ్యం కావాలంటే ఆ రాజ్యం ఇస్తామని. కానీ మనోడు ఏమంటాడంటే, హీరో ఏమంటాడంటే, నువ్వు మాలో కలిసిపో, భారతదేశంలో కలిసిపో, నిన్ను మతం మారమని నేను కోరను అని ఒక మాట అంటాడు. అది చాలు భయ్య, ఆడ విడదీశాలని ఎక్కడ లేదు. సో సినిమా చూసిన తర్వాత సినిమా గురించి మాత్రమే మాట్లాడండి. కులాలు మతాలు విడదీసి ముస్లింలు, హిందువులకు, క్రిస్టియన్లకు గొడవలు పెట్టాలనే ప్రయత్నం ఎక్కడ చేయొద్దు. ఇలాంటి రివ్యూలు అలాంటి ఇవ్వకూడదని కోరుకుంటున్నా. ఒకటే ఏంటంటే సినిమా మెయిన్ ఉద్దేశం భారత జాతిని కాపాడండి, భారత జాతిలో కలిసిపోండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. మీ కులం మీదే, మీ మతం మీదే. కానీ మన దేశంలో ఉన్నా అంటే ఒక దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇప్పుడున్న ఉద్దేశం ప్రకారం ఇప్పుడున్న ఏదైతే రాజ్యాంగం ఉందో భారత జాతిని అవమానించొద్దు, భారత జాతి రాజ్యాంగం ప్రకారం కలిసి ఉండాలని నేను చెప్తున్నాను. అలాగే ఉంది సినిమాలో కూడా అలాగే ఉంది. విడిపోవద్దు, విడగొట్టము. మీరు ఎలా ఉన్నా సరే ఇండియాలో ఇక్కడ ఉన్న రాజ్యాంగ ప్రకారం కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. సినిమాలో బ్యాక్డ్రాప్ మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే చాలా వండర్ఫుల్ అనిపించింది. అలాగే రష్మి గారి పాత్ర చాలా బాగా అనిపించింది. ఇంకా అక్షయ్ ఖన్నా విలనిజం అయితే ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయన మేకప్, ఆయన ఫేస్ లో కనబడ్డ ఎక్స్ప్రెషన్సే చాలన్నమాట విలనిజానికి. మస్తు వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ అనిపించింది. ఈ 2-3 పాత్రలు అయితే ఖతర్నాగా ఉన్నాయి. చిన్న పాత్రలు కూడా చిన్న రాజులు వాళ్ళ అంటే మెయిన్ సైన్యాధికారుల పాత్రలు చూపించినా కానీ తక్కువ ఉన్నా కానీ చాలా బాగా అనిపించేస్తాయి. వండర్ఫుల్ మూవీ. తెలుగులో కొంచెం లేట్ అయింది, కానీ లేట్ అయినా సరే ఇంకా కాస్త తొందరగా వచ్చి బాగుండదనే ఫీలింగ్ అయితే కలిగింది. మంచి మూవీ, చాలా మంచి మూవీ. తెలుగులో కూడా చాలా బాగున్నాయి. అఫ్కోర్స్ బాహుబలి రేంజ్ చూపిస్తారనుకున్నాం, కానీ అంత రేంజ్ అయితే లేదు. బాహుబలి టచ్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదనే ఫీలింగ్ కలిగింది అక్కడక్కడ. ఎందుకంటే జస్ట్ క్లోజ్అప్ లో షార్ట్స్ పడుతున్నాయి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నారు, వండర్ఫుల్ గా అనిపిస్తే. కానీ బాహుబలి రేంజ్ అంటే ఒక చరిత్రలో మిగిలిపోయిన రాజు కథ కదా, ఇంకా బాహుబలి రేంజ్ అంతకు మించిన రేంజ్ ఉంటుందేమో అనుకున్నాం. అదే చెప్తున్నాను కదా, మనం ఊహలకు తగ్గట్టుగా అన్ని ఉండవు. వాళ్ళు ఏదనుకున్నారో అది మాత్రమే తీయగలుగుతారు. అలాగే బాగుంది సినిమా అయితే, వండర్ఫుల్ ఉంది.
పాటలు బాగున్నాయి, యుద్ధ సన్నివేశాలు చాలా బాగా అనిపించేసినాయి, బ్యాక్డ్రాప్లో వచ్చే సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించేస్తాయి, బీజిఎం బాగుంది, ఏఆర్ రెహమాన్ గారు వాయిస్ కూడా ఉంది, ఆయన పాడిన పాటలు కూడా ఉన్నాయన్నమాట, చాలా అద్భుతంగా అనిపించింది. హిందీ తమిళ్కి ఇతర భాషలకి బాగా కొడతాడేమో అనే ఫీలింగ్ కలిగింది. సో తెలుగులో డబ్బింగ్ అయ్యి వచ్చింది కాబట్టి ఎక్కడైతే నాకైతే మహేష్ అని ఏమనిపించలేదు, మంచి మూవీ అయితే పడ్డది భయ్య. హిందీ చూశాను, తెలుగు చూశాను, రెండు బాగానే అనిపించేసాయి. కాకపోతే హిందీ మెయిన్ హీరో వాయిస్ అవుతుంది, అది బాగా నచ్చింది నాకు.